జనసేన నాయకుడు తాతపూడి గణేష్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ 11 నుంచి 1కి పరిమితం అవ్వడం ఖాయమన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో కానీ మా శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో కానీ అభివృద్ధిలో దూసుకు వెళ్ళిపోతుండడానికి కారణం 269 కోట్లు 70 కోట్లు ఖర్చు పెట్టడమే దీనికి నిదర్శనం. రోడ్లకు కానీ డ్రైనేజీకి కానీ ఇట్లాంటి ప్రతి వర్క్ కూడా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ తనదైన మార్పులు వేసుకుంటున్న నియోజకవర్గం ఉందంటే కర్నూలు నియోజకవర్గం అని చెప్పి సగౌరవంగా మీడియా ముందు తెలియజేస్తా ఉన్నా. గత వైసీపీ ప్రభుత్వంలో 19 నుంచి 24 దాకా ఏం చేశారంటే మన వైసీపీ నాయకులు కొంతమంది కర్నూలు కాన్స్టిట్యూన్సీలో మాట్లాడుతున్నారు. నాయకులు కార్యకర్తలు ఎవరో తెలియదు, నా పేరు కూడా తెలియదు. మేము మా ప్రభుత్వంలో 69 రోడ్లు వేసామన్నారు. మేము మా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల్లో 448 రోడ్లు వేసాం, వర్క్ చేసాం. మేము ఏం చెప్తారు మీరు 5 సంవత్సరాలు చేయలా, మేము చేసింది 2 సంవత్సరాల్లో మేము చేసింది ఇది. అట్లాగే మీరు గతంలో టీడీపీ 2014-19లో చేసిన పంటకాల రోడ్ల నుంచి వీధి లైట్లు ఎన్నో యాక్సిడెంట్ జరిగింది చెప్పి నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను కంప్లైంట్ పెట్టా. మీరు వీధి లైట్లు వెలిగించిన ప్రభుత్వం మీ ప్రభుత్వం అని చెప్పి ఈ వైసీపీ ప్రభుత్వం నేను తెలియపడతా ఉన్నా మీడియా మిత్రులకి. మీరు చేసింది ఏదైనా ఉందంటే మీరు వైసీపీ నాయకులు దోచుకోవడం దాచుకోవడం తప్పితే మీ జగన్మోహన్ రెడ్డి కానించి కింద స్థాయి వరకు కూడా మీరేమైనా అభివృద్ధి చేసింది ఉందా అని అడుగుతా ఉన్నా. ప్రజలనే మీరు ఎన్నికల హామీ ఇచ్చి వంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మోసం చేసి ప్రజావేదిక కూల్చి ఆ రకంగా మీరు కూలిపోయారు. మీరు చేసింది ఏదన్నా అంటే మీరు దాచుకోవడం ప్రజలకి ఏమి చేసింది లేదు మీరు. అట్లాగే గత గవర్నమెంట్లో సీఎంఆర్ఎఫ్ అంటే ఏంటో తెలియదు ప్రజలకి. ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 20 కోట్ల పైన సీఎంఆర్ఎఫ్ చూడండి. ఎలాగో అంటే మన ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఏదైతే ఇచ్చారో అది ఇస్తూ కూడా ఇవాళ 20 కోట్లు పేద ప్రజలకి హాస్పిటల్లో ఖర్చు పెట్టుకుని వస్తే ఇక్కడికి వచ్చి ఒక అరగంట గంట మా ఎమ్మెల్యేగా చెప్పే స్పీచ్ విని ఆ చెక్కులు తీసుకెళ్తా ఉంటే వాళ్ళ కళల్లో ఆనందంగా చూస్తాం. మొన్న కూడా ఒక ఆడబిడ్డ మాట్లాడుతూ ఉంది. ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ రావాలని చెప్పి కోరుకుంటా ఉంది. అది కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి అని చెప్పి తెలియజేస్తూ అభివృద్ధి పదంలో ఇంకా ముందుకు మేము దూసుకెళ్తామని చెప్పి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా ఎమ్మెల్యే గారు మాట గంగిపాడు ఇచ్చినప్పుడు వడవడ రోడ్డు గురించి అడిగారు. అడగంగానే అడిగిన ఒక్క క్షణంలో అక్కడే చేసి పట్టని చెప్పి మాట ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖ మా పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉండడం వల్ల వైసీపీ ప్రభుత్వంలో 22వ స్థానంలోనూ 24వ స్థానంలోనూ పంచాయతీరాజ్ శాఖ నంబర్ 1 స్థానానికి వచ్చింది. ఇవాళ 5 దేశం మొత్తం కలిపి 5 అవార్డులు ఇచ్చారు ప్రధానమంత్రి గారు. ప్రధానమంత్రి మెచ్చేదగ్గ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పి నీతి నిజాయితీకి నిలువెత్తి నిదర్శనం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సగౌరవంగా తెలియజేస్తున్నా. అలాగే ఎంత అనుభవం ఉన్న వ్యక్తి, హైదరాబాద్లోనే ఒక పెద్ద నగరాన్ని సైబరాబాద్ని క్రియేట్ చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఇక్కడ ఉండడం వల్ల ఇవాళ మళ్ళీ అమరావతిని మనం నిర్మించుకోగలుగుతా ఉన్నాం. ఇవన్నీ చూడలేక వాళ్ళ కళ్ళకి వాడవలేక వాళ్ళకి పడగొట్టడం పొందడం నిర్మించడం తెలియని వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి అనుకో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నిర్మిస్తూ ఉంటే కులపరంగా మతపరంగా ప్రాంతాల పరంగా విద్వేషాలు రెచ్చగొడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని లేకుండా చేస్తూ ఎలా నోటుకు వచ్చినట్టు మాట్లాడిస్తూ సన్నాస పేలాపను పేలుస్తూ ఉన్నారు ఈ వైసీపీ నాయకులు. గుర్తుపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు మేము అభివృద్ధి చేసుకుంటూ వెళ్తాం, మీరు కూతురు మాట్లాడుకుంటారండి మా మీద. మళ్ళీ 2029లో మీరు 11 నుంచి 1కి రావడం పక్కా అని చెప్పి తెలియజేస్తూ